ఏంటి అమెరికా బాగుందా గుంటూరు బాగుందా? ఎప్పుడైనా జన్మభూమి ప్రత్యేకమైంది. ఓకే, సో గుంటూరే బాగుంది. గుంటూరే బాగుంది. ఓకే, అంటే ఏంటి అంటే వ్యాపార రంగం ఇటు రాజకీయ రంగం. వ్యాపార రంగం బాగా నచ్చిందా, రాజకీయ రంగం బాగా నచ్చిందా? రెండు కళ్ళండి. కాకపోతే ఆత్మసంతృప్తి వయసు నాకు రాజకీయ రంగమే బాగుంది. రాజకీయ రంగంలో అనేక మందికి మనం సేవ చేసే అవకాశం లభిస్తుంది. అంతే. వ్యాపార రంగంలో కూడా అనేక మందికి ఉపాధి కల్పించాను. ఆ పరంగా సంతోషంగా ఉన్నా కూడా రాజకీయ రంగంలో ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నాకు రెండు ఇష్టమే. కాకపోతే రెండిట్లో ఏది ఎంచుకోమంటే నాకు రాజకీయ రంగమే ఇష్టం. ఓ, రాజకీయ రంగం మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఉంది. చిన్నతనం నుంచి రాజకీయ రంగం మీద ఆసక్తి ఉందా, లేకపోతే వ్యాపారంలో స్థిరపడిన తర్వాత ఇటువైపు మక్కువ చూపించారా? చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రజాసేవ మీద మక్కువ ఉందండి. ఓకే. నాకు అన్న నందమూరి తారక రామారావు గారు అంటే నాకు వీరాభిమానం. ఆయన పెట్టిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు తెలుగు యువత, తెలుగు విద్యార్థి, ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ అప్పుడు తెలుగు విద్యార్థి అనేవాళ్ళు. కాలేజీలో ఉన్నప్పుడు కూడా తెలుగు యువత, తెలుగు విద్యార్థులు చురుగ్గా ఉండేవాడిని. అంటే ఎప్పటి నుంచి ఉన్నారేంటి తెలుగు యువత? 89 to 94 తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉందండి. ఓకే. అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా కాలేజీ, నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో చదివాను. ఓకే. అప్పుడు కూడా నేను చాలా చురుగ్గా ఇది ఉండేవాడిని. 1990లో మాకు పెద్ద తుఫాన్ వచ్చిందండి గుంటూరులో. చాలా మంది నిరాశ్రయులేరు, వేలాది మంది చనిపోయారు. అప్పుడు పునరావాస కార్యక్రమాల్లో నేను కూడా అప్పుడే నేను ఇంటర్మీడియట్లోకి వచ్చిన సందర్భం. ఓకే. నేను కూడా రోటరీ క్లబ్ ద్వారా పునరావాస కార్యక్రమాల్లో ఉంటాం. తర్వాత నాకు చూసుకుంటే నాకు చాలా సంతోషం, నేను మంచి పని చేశాను అని. ఆనాటి నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా ప్రజలకు ఏమైనా చేయాలి అనేది నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా ఉందండి. తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలకంగా ఉన్నారు. అవునండి. యువత విభాగంలో బాగా అందగారు కదా. ఏం లవ్ అట్లాంటి ఏం లేవా చదువుకునే రోజుల్లో? కాలేజీ రోజుల్లో అందరూ అలా ఉంటారు, నేను అలానే ఉండేవాడిని. అలాగే ఉన్నారా? ఓకే. కానీ చదువు ఎప్పుడు అశ్రద్ధ చేయలేదు, చదువులు ఎప్పుడు చురుగ్గానే ఉన్నారు. ఓకే. అంటే ఆ రోజుల్లో రోజు గుర్తొస్తుంటే అప్పుడప్పుడు ఆ జేకేసీ మీదకి వెళ్తా ఉంటే ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నానండి. తప్పకుండా ఆ రోజులన్నీ గుర్తొస్తానే ఉంటాయి. కాలేజీ అనేది ఎవరికైనా కూడా ఒక మధుర జ్ఞాపకాలు, మధురానుభూతులు. సో ఎప్పుడు కూడా అన్ని గుర్తొస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి ఒక ఇన్సిడెంట్ చెప్పండి, అప్పట్లో చదువుకునే రోజుల్లో మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. గొడవలు ఉంటాయి, ఫైటింగ్స్ ఉంటాయి. అవి బాగానే ఉండేయండి. అవి కూడా బాగానే ఉండేవి. అవి వీటిలో చురుగ్గా ఉన్నప్పుడు ఇక విపరీతంగా కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రూపులు, ఫైటింగ్లు. అప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకుంటా కదా. టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. అప్పుడు రాయపాటి వాళ్ళందరూ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు. ఫైటింగ్స్ ఉండే అప్పట్లోనే ఉండేయండి. అవును. దానితో అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తర్వాత 94 అధికారంలోకి వచ్చాం. దానికి ముందు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి వెళ్ళానండి. వెళ్ళారు అప్పట్లో 90s లో. వెళ్ళానండి. ఏమనిపించింది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత? మనం పార్టీ పరంగా మనం వీటిలో వెళ్ళామనే సంతోషం ఉన్నా అట్ ద సేమ్ టైం మనం చదువుని అశ్రద్ధ చేయకూడదు, బాగా చదువుకోవాలి, మంచిగా స్థిరపడాలి, కుటుంబానికి ఊరికి పేరు తేవాలి. సాధ్యమంత వరకు వీటిలో ఎక్కువ వెళ్లకుండా మన పార్టీ కోసం పనిచేయాలి, కానీ పోలీసు వీటిలో ఎక్కువ వెళ్లకుండా మనం చదువుకోవాలి అన్న ఇది వచ్చింది. పేరెంట్స్ చెప్పలేదా ఎందుకు ఎన్ని పార్టీలు ఏంది, పోలీస్ స్టేషన్లు ఏంది, చాలే పదని చెప్పి అనలేదా? మా నాన్నగారు కూడా నాలానే ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అండి. నాకన్నా కూడా పెద్ద అభిమాని. ఆయన ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. కాకపోతే ఎప్పుడు నేను ఎలా చదువుతున్నాను అనేది, మంచి నడవడిక ఉందా లేదా అనేది బాగానే చూసేవాళ్ళు. కానీ రాజకీయంగా మాత్రం నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు. సరే, ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆశిస్తున్నారు. ఏంటి, ఏ వరుసలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి? గుంటూరు నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం కూడా నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అండి. ఓకే. నేను పుట్టిన జన్మభూమికి, నా మాతృగడ్డకి నా వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 12 సంవత్సరాల నుంచే నా మన్మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు పశ్చిమలో అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నాం. ఏంటి ట్రస్ట్ ద్వారా చాలా విభిన్నంగా చేస్తుంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంది? మా మన్మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రధానంగా
ఒకటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందించడం. నేను చదువుకొని అమెరికా వెళ్ళి రాణించి అనేక మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఆ భగవంతుడు ఇచ్చాడు. అలానే అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులకి నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్కాలర్షిప్స్ చేస్తూనే ఉంటాం. అలానే ఆరోగ్యం పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా మెడికల్ క్యాంప్స్, అట్లానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవి పెద్ద ఎత్తున చేస్తూనే ఉంటాం. ప్లస్ ఇంకోటి, నేను ఒక వ్యాపారవేత్త, నేను ఉపాధి కల్పించడం నాకు ఇష్టమైనది కాబట్టి నేను జాబ్ మేళాలు అలాంటివి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ప్లస్ చిన్నవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి వాళ్ళకి మన తోపుడు బళ్ళు, బడ్డీ కొట్లని, ఇలాంటి కుట్టు మిషన్ అని ఇలా స్వయం ఉపాధి కల్పించడానికి, అంటే వైద్యం, స్వయం ఉపాధి వీటన్నిటిలో కూడా చేస్తానే. ప్లస్ ఎప్పుడు ఏదన్నా ఇబ్బంది, కరోనా అప్పుడు పెద్ద ఎత్తున చాలా మందికి సహాయం చేసాం. అప్పుడు వైద్యం వైజు, ఫుడ్ వైజు, నిత్యావసర సరుకులు, అలానే మంచినీటి సౌకర్యాలు పెద్ద ఎత్తున దాదాపు మా ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటే. జనరల్ గా మీరు ఒక్కరే దాంట్లో చేస్తుంటారు, లేకపోతే మీకు సపోర్ట్ గా ఎవరన్నా? మొత్తం నా సొంత నిధులతోటే, మొత్తం నా సంపాదనతోటే నేను చేస్తానే ఉన్నానండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో అంటే మీరు ఏమైనా చంటిగాడు, లోకల్ చంటిగాడు అంటున్నారు. మరి చంటిగాడికి లోకల్గా అడుగుతూ ఉన్నారు చాలామంది, బయట నుంచి చాలామంది ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. ఏంటి మరి వారికి మీకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మీకు ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీ? ఒకటి, నేను ఇందాక చెప్పినట్టుగా నేను గుంటూరులో పుట్టి పెరిగి ఉంటాం, నా ప్రాంతాన్ని సేవ చేయాలి అన్న లక్ష్యం ఉంటాం. ప్లస్ నాకు ఆ ప్రాంతంలోని సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. గుంటూరులో నాకు చాలామంది బంధువులు, మిత్రులు, అనేక మంది సన్నిహితులు అనేక మంది ఉన్నారు. నాకు దాదాపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రతి ప్రాంతంలో కూడా నాకు అక్కడున్న సమస్యల మీద నాకు మంచి అవగాహన ఉంది. నేను ఇక్కడ పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉపాధి కల్పిస్తానని, అలానే నాకు అమెరికాలో ఉన్న అనేక మంది మిత్రులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టించి ఉపాధి కల్పించాలనేది నా కోరిక. అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మా గుంటూరు వాసులందరికి కూడా తెలుసు, శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్ అని ఉంది. అది ఎప్పుడో 50 సంవత్సరాల పై నుంచి ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య. ఎప్పటి నుంచో కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. నాకు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఏసీ కాలేజ్ వరకు, లేదు ఇంకా అవసరమైతే హిందూ కాలేజ్ వరకు అక్కడ ఓ ఫ్లైఓవర్ది కానీ లేదా ఎక్సలెంట్ ఎక్స్ప్రెస్ హైవే కానీ నిర్మిస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఒకటి. అలానే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి గుంటూరులో ప్రధానంగా జేకేఎస్ కాలేజ్ రోడ్ నుంచి వెళ్తారు, విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. అక్కడ డివైడర్ లేకపోవడం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు. అలానే ఇప్పుడు అమరావతి మన రాజధాని, నిత్యం రాష్ట్రం నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇన్నర్ రింగ్ రోడ్కి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంతే ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. దానివల్ల హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు అమరావతికి వెళ్ళాలి అంటే గుంటూరు నగరంలోంచి వెళ్ళాల్సిన పరిస్థితి. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, గుంటూరులో వాళ్ళకి కూడా ట్రాఫిక్ కనెక్టివిటీ క్రియేట్ చేయాలి. అవును, అది మొదలు పెట్టారు కానీ అది స్టార్ట్ అవ్వలేదు. అదొకటి చేయాలి. అలానే గుంటూరులో విపరీతంగా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అనేక స్లమ్ముల్లో ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుంటూరులో విపరీతంగా రోడ్ల సమస్య ఉంది. వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోయి చాలా దారుణంగానే ఉంటుంది. అనేక ప్రాంతాలు, శ్రీనివాసరావుపేట కానివ్వండి, శ్రీనగర్ కానివ్వండి, విజయనగర్, పలకలూరు రోడ్డు, అనేక ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షం వస్తే నిండిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. విపరీతంగా డ్రైనేజ్ సమస్య ఉంది. అట్లానే